ఇది 1970 దశకం ప్రారంభంలో మిజోరాం వేర్పాటువాదంతో రగులుతున్నప్పుడు, కరువు పూర్తిస్థాయి తిరుగుబాటుగా మారినప్పుడు లాల్దెంగా నాయకత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ భారతదేశం నుండి విడిపోవాలని డిమాండ్ చేసింది. పాకిస్తాన్, చైనాల నుండి శిక్షణ, ఆయుధ సపోర్ట్తో దాదాపు 4000 మంది సాయుధ ఉగ్రవాదులు మయన్మార్లోని అరకాన్ హిల్స్ స్థావరాల నుండి కార్యక్రమాలు సాగించేవారు. ఈ ముప్పు కొన్నేళ్ల క్రితమే మొదలైంది. 28 ఫిబ్రవరి 1966న మిజో నేషనల్ ఫ్రంట్ సభ్యులు సైనిక స్థావరాలపై దాడి చేసి స్వాతంత్రం ప్రకటించుకుని ఐజ్వాన్లో వారి జెండా ఎగురవేశారు. సైనిక దళం కష్టకాలని ఎదుర్కొంటున్న టరంలో భారతదేశానికి ఇంటెలిజెన్స్ అనే భిన్నమైన ఆయుధం అవసరమైంది. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరో అజిత్ డోవల్ను మిజోరాం పంపింది. లోపలి నుండే తిరుగుబాటును అణిచివేయడమే వారి లక్ష్యం. డోవల్ నేరుగా లాల్దెంగాను వెంబడించలేదు, కానీ సంస్థను నడిపిస్తున్న 7 టాప్ మిజో నేషనల్ ఫ్రంట్ కమాండర్లను, అంటే అసలైన అధికార మూలస్తంభాలను గుర్తించారు. డోవల్ రహస్యంగా తిరుగుబాటుదారుల ప్రాంతంలోకి ప్రవేశించి ఆ కమాండర్లతో కలిసి నివసిస్తూ వారితో కలిసి భోజనం చేస్తూ సంభాషణలు చేశారు. నమ్మకం మీద ఆధారపడిన ఇంటెలిజెన్స్ ద్వారా ఆయన మిజో నేషనల్ ఫ్రంట్ నాయకత్వంలోని అంతర్గత విభేదాలను, నాయకత్వ లోపాలను గుర్తించారు. నమ్మకం కుదిరిన తర్వాత ఆయన వారికో ఎంపిక ఇచ్చారు. మిజోరాంకు స్థాయి హోదా, రాజకీయ పునరభివాసం, శాంతి లేదా పూర్తిస్థాయి సైనిక చర్య అనే అవకాశాలు కల్పించారు. 1976-74 మధ్య తిరుగుబాటు లోపలి నుండే కుప్పకూలింది. 7 మిజో నేషనల్ ఫ్రంట్ కమాండర్లలో 6 ఫిరారయ్యారు. 1975 నాటికి 350 మందికి పైగా ఉగ్రవాదులు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. లాల్దెంగా ఉద్యమంపై పట్టుకోల్పోయి లండన్కు ప్రవాసానికి వెళ్లారు. జూన్ 30, 1986న రాజీవ్ గాంధీ హయాంలో మిజో ఒప్పందం సంతకం చేశారు. మిజోరాం రాష్ట్రంగా ఏర్పడింది. ఒకప్పుడు దేశం నుండి విడిపోవాలని డిమాండ్ చేసిన వ్యక్తే ఆ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఏళ్ల తర్వాత లాల్దెంగా ఒక విషయాన్ని అంగీకరించారు. డోవల్ నా కమాండర్లను తన వైపు తిప్పుకోకపోయి ఉంటే ఈ తిరుగుబాటు ఎప్పటికీ ముగిసేది కాదని. ఇదే ఇంటెలిజెన్స్ యుద్ధతంత్రం, అంటే శబ్దం లేని విజయం.